ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము సభాపర్వము. వికర్ణుడు. దుర్యోధనుడి తమ్ముడైన వికర్ణుడు. ఈ సభలో ఉన్న కురువృద్ధులు, గురువులు, పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు. మిగిలిన వారైనా ధర్మం చెప్పండి, ఆలోచించండి. ఇక్కడ జరుగుతున్నది ధర్మమేనా అన్నాడు. ఎవరూ బదులు చెప్పకపోవడం చూసి వికర్ణుడు, నేనిక్కడ ధర్మ నిర్ణయం చేస్తాను. జూదము, వేట, మద్యపానము, అతిగా తినటము దుర్వ్యసనాలు. వీటి వలన మానవులు ధర్మం తప్పి ప్రవర్తిస్తారు. అలాంటి వారు చేసే పనులు లెక్కలోకి రావు. ఒక జూదరి చేత పిలువబడిన వ్యసనపరుడైన మరో జూదరి ధర్మరాజు. పాండవుల ఉమ్మడి దానమైన ద్రౌపదిని పణంగా పెట్టి ఆడి ఓడటం ధర్మం కాదు. పైగా ఏకవస్త్రను సభకు తీసుకొని రావడం అన్యాయం అన్నాడు. కర్ణుడు వికర్ణుని చూసి, ఎందుకీ అధిక ప్రసంగము? చిన్నవాడివి, ధర్మం గురించి నీకేం తెలుసు? ఇంతమంది పెద్దలు ఉండగా ధర్మ నిర్ణయం చెయ్యటం నీకు తగదు. ద్రౌపది ధర్మరాజు ధనము కాబట్టి ధర్మ విజేత. లేకుంటే పాండవులు ఎందుకు అంగీకరిస్తారు? పెక్కుమంది భర్తలు కలిగిన ద్రౌపది బంధకి. అలాంటి వారిని ఏకవస్త్రగానే కాదు, మిగతా వస్త్రగా తెచ్చినా అధర్మం కాదు అన్నాడు. దుర్యోధనుడప్పుడు ఇలా అన్నాడు. కర్ణుడు బాగా చెప్పాడు. దుశ్శాసన, ద్రౌపది పాండవుల వస్త్రాలు తీసుకో అన్నాడు. దుశ్శాసనుడు ఇది ధర్మం కాదు అని ఆలోచించక ద్రౌపది కట్టుకున్న చీరను లాగాడు. విచిత్రంగా ద్రౌపది నడుముకు ఉన్న చీర నడుము భాగాన్ని వదలలేదు. లాగుతుంటే అలాంటి వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. విప్పిన చీరలు గుట్టలు గుట్టలుగా పడ్డాయి. కానీ ద్రౌపది నడుముకు చీర అలాగే ఉంది. ఇది చూసి దుశ్శాసనుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. అది చూసిన భీముడు ఆగ్రహంతో, కురువృద్ధులు, బంధువులు, సభాసదులు చూస్తుండగా, ద్రౌపదిని ఇలా అవమానించిన దుశ్శాసనుని సుయోధనుడు చూస్తుండగా, యుద్ధభూమిలో ఘోరంగా చంపి అతని రక్తం దోసిలిపట్టి తాగకుంటే నేను నా పితామహులకు పుట్టలేదు అని శపథం చేశాడు. సభలోని వారు కుమారుడి మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు ద్రౌపది అడిగిన దానిని ఉపేక్షించాడు అని అనుకున్నారు. విదురుడు లేచి, అందరూ శాంతంగా ఆలోచించండి. వికర్ణుడు చిన్న అయినా బృహస్పతిలా ధర్మం చెప్పాడు. ధర్మం తెలిసి కూడా పక్షపాతంతో కానీ లోభంతో కానీ చెప్పకపోతే అది అసత్యదోషం అంటుకుంటుంది. పూర్వము ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, సుధన్వుడు అనే బ్రాహ్మణుడు ఒక కన్య కొరకు తగులాడుతూ ప్రహ్లాదుని వద్దకు తీర్పు కోసం వెళ్లారు. కొడుకు విషయంలో తీర్పు చెప్పటానికి జంకి ప్రహ్లాదుడు కశ్యపుని సలహా అడిగాడు. న్యాయమూర్తి సాక్ష్యాన్ని, ధర్మాన్ని అనుసరించి ధర్మబద్ధమైన తీర్పు చెప్పాలి. అలా చెప్పకపోతే న్యాయమూర్తికి, సభాసదులకు పాపం వస్తుంది. అందువలన కామక్రోధాలకు అతీతంగా తీర్పు చెప్పు అని కశ్యపుడు చెప్పాడు. ప్రహ్లాదుడు సంతోషించి తన కొడుకుని ఆలోచించక సుధన్యుడికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. కనుక మనం ఈనాడు ద్రౌపదికి న్యాయం చేయకుంటే అందరికీ పాపం వస్తుంది అన్నాడు. దుర్యోధనునికి భయపడి ఎవరూ బదులు చెప్పలేదు. ద్రౌపది సభాసదులను చూసి, నేను పాండవుల ఇల్లాలని, లోకారాధ్యుడైన శ్రీకృష్ణుని సోదరుడిని, ఇలా అవమానింపబడ్డాను. నేను అడిగిన దానికి అందరూ ఎందుకు సమాధానం చెప్పరు? నేను దాసీనా కాదా చెప్పండి అని దుఃఖంతో అడిగింది. భీష్ముడు, అమ్మా, నీ ప్రశ్నకు ధర్మరాజు ఒక్కడే సమాధానం చెప్పగలడు అన్నాడు. అప్పుడు కర్ణుడు, 5 భర్తల కన్నా ఒక భర్త మేలు కదా, జూదంలో భార్యను ఓడిపోని వ్యక్తిని భర్తగా ఎంచుకో అని ఎగతాళి చేశాడు. సుయోధనుడు వచ్చి, నా తడపై కూర్చో అని సైగ చేశాడు. అది చూసి భీముడు రాజ్య సంపద వలన కలిగిన మదంతో ద్రౌపదిని తొడమీద కూర్చోమని సైగ చేసిన ఈ దుర్మార్గుని తొడలు నా గదతో విరగొడతాను అని ముందు కురికాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఇది తగిన సమయం కాదని శాంతింపచేశారు. అప్పటికి చలించిన గాంధారి విదురుని తీసుకుని ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి ద్రౌపదికి జరిగిన అవమానాన్ని వివరించింది. పాండవ పట్టమహిషిని ఇలా అవమానించటం తగున, నీ కారణంగా పాండవులు దుఃఖితులయ్యారు అని ద్రౌపదిని పిలిచి, అమ్మా ద్రౌపది, నా కోడళ్లలో నువ్వు గౌరవించదగిన దానివి. నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు ద్రౌపది, ముందు నా భర్తను దాస్యం నుంచి విముక్తిని చేయండి అని అడిగింది. అప్పుడు ఇంకో వరం కోరుకో అన్నాడు. ధర్మరాజు 4 తమ్ములను దాస్య విముక్తులను చేసి వారి ఆయుధాలను ఇప్పించండి అన్నది. ఇంకొక వరం ఇచ్చాను కోరుకో అన్నాడు ధృతరాష్ట్రుడు. వైశ్యసతికి 1 వరము, క్షత్రియ సతికి 2 వరాలు కాబట్టి ఇక వరాలు కోరరాదు అన్నది ద్రౌపది. ద్రౌపది యొక్క ధర్మనిరతికి ధృతరాష్ట్రుడు సంతోషించి పాండవులను పిలిచి జూదంలో పోగొట్టుకున్న రాజ్యాన్ని, సమస్త సంపదను తిరిగిచ్చి, నేను బుద్ధి లేక జూదాన్ని ఉపేక్షించాను. మీ తల్లి గాంధారీ ముఖం చూసి దుర్యోధనాదుల మీ పట్ల చేసిన అపచారం క్షమించండి.
మీరు ఇంద్రప్రస్థానానికి వెళ్ళి హాయిగా రాజ్యం చేసుకోండి అని దీవించాడు. అప్పుడు భీముడు సతీ కారణంగా పాండవసుతులకు రాజ్యం సంప్రాప్తిచ్చింది అని అనిపించుకోవటం కంటే యుద్ధం చేసి పొందటం మేలు కదా అన్నాడు. ధర్మరాజు భీముని వారించి ఇంద్రప్రస్థానికి తీసుకువెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడు శకునితో ఆలోచించి మళ్లీ ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి శత్రువుని చంపటం వివేకమని దేవగురువు బృహస్పతి చెప్పాడు. పాండవులు మనకు శత్రువులు. ఎంత చేసినా మనం వారికి మంతివాళ్లం కాదు. మనం వాళ్లను విడిచిపెట్టి తప్పు చేశాము. అర్జునుడు గాంధీవము, భీముడు గదాయుధము, ధర్మరాజు నకుల సహదేవులు వారి వారి ఆయుధాలు పట్టినట్లయితే మనం వారిని గెలవడం సాధ్యం కాదు. కనుక పాండవులను తిరిగి జూదానికి పిలిచి జూదం ఆడించి నిర్వాసితులను చేయటం తక్షణ కర్తవ్యం అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. మరలా జూదానికి రమ్మని ప్రాతిగామిని పంపించాడు. తండ్రి మాట మీరరాదని ధర్మరాజు జూదానికి వచ్చాడు. అందరూ కూర్చున్నారు. అప్పుడు శకుని ధర్మరాజుతో మీరు పోగొట్టుకున్న సమస్త సంపదలు ధృతరాష్ట్ర మహారాజు తిరిగి ఇచ్చాడు. ఇక అవి జూదంలో పెట్టడం తగదు. ఓడిన వారు వల్కములు ధరించి కందమూలాలు తింటూ 12 ఏళ్లు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఇది పందెము. ఇందుకు మీరు అంగీకరిస్తే అన్నాడు. ధర్మరాజు దానికి సరే అన్నాడు. జూదం ఆడి ఓడిపోయారు. అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యారు. పాండవులు భీష్ముడు, ద్రోణుడు మొదలగు వారి వద్ద సెలవు తీసుకొని కుంతీదేవి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆమె, ఇలాంటి దుస్థితి వస్తుందని ముందుగానే తెలిసిన మీ తండ్రి గారు ముందే స్వర్గానికి వెళ్ళిపోయారు. నేను దురదృష్టవంతురాలిని. కృష్ణ నా కుమారులను కాపాడు అని ప్రార్థించింది. కొడుకులను కోడళ్లను దీవించి పంపింది. అందరూ అడవికి పయనమయ్యారు. కోపం నిండిన చూపులకు జనం దహించబడతారని ధర్మరాజు ముఖానికి వస్త్రం అడ్డం పెట్టుకుని వెళ్ళాడు. ఎట్టకేలకు యుద్ధంలో బాహుబలం ప్రదర్శించే అవకాశం వచ్చిందని భీముడు రొమ్ము విరుచుకుంటూ వెళ్ళాడు. ఇంతకంటే ఎక్కువగా అస్త్రసంధానం చేసి శత్రు సంహారం చేస్తానని అర్జునుడు చేతిలో ఇసుక చల్లుకుంటూ వెళ్ళాడు. తన అందచందాలు చూసి జనులు దుఃఖిస్తారని నకుల సహదేవులు మలిన వస్త్రాలతో వెళ్లారు. తడిసిన బట్టలతో విడిన కూరలతో దుఃఖిస్తూ యుద్ధంలో భర్తలను పోగొట్టుకున్న కౌరవుల భార్యలు ఇలాగే రాజ్యం వదిలి వెళతారని సూచిస్తూ ద్రౌపది వెళ్ళింది. పాండవులతో దౌమ్యుడు, వేలాది బ్రాహ్మణులు పాండవులను అనుసరించారు. ఇలా పాండవులు అడవులకు బయలుదేరి వెళ్లారు.